నమస్కారం అండి. నమస్కారం. ఓం శక్తి ఓం అండి. ఓం శక్తి ఓం. కమాల్ కమాల్ మాటలు మా ఫ్రెండ్ సర్కిల్లో నాతో అంటే నా స్నేహితులు నాతో సంఘర్షాలు సంవాదాలు సరదాగా మాట్లాడుతూనే ఉంటారండి. ఆ సంఘర్షాలు సంవాదాలు ఏంటది? ఎలా ఏ విధముగా ఆ సంఘర్షాలు చేస్తున్నారండి? ఏ విధంగా చేస్తున్నారు? గురుమూర్తి గారు అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడున్నాడు? కమాల్ మాట్లాడి నేను సమాధానం ఇచ్చేది. ఆ సమాధానం ఏంటంటే ఆత్మ పరమాత్మ. ఆత్మ అంటే ఆ అంటే అమ్మ, తా అంటే త్రిమూర్తి, తాక మా ఉద్దేశిస్తున్న మా ఆత్మ. పరమాత్మ పా అంటే ప్రపంచం, రా అంటే రాముడు, తాక మా ఉద్దేశిస్తున్న అంటే రాముడిలో త్రిమూర్తి కూడా ఉన్నారు, అమ్మ కూడా ఉన్నారు. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే ఆ పరమాత్మ ఆత్మ అదే స్వర్గం, లోకం. ఆ స్వర్గంలో కూడా కమాల్ మాటలు ఉన్నాయండి, ఆ అంతరంగ మాటలు. అంటే నేను పేరు చెప్పను. ఆత్మ పరమాత్మ మీలో నాలోనే ఆ దైవం ఉంది. ఎస్, అవునా కదండి? స్వర్గలోకం అంటే అందులో కూడా కమాల్ మాటలు ఉన్నాయండి. స్వా అంటే శాంతి సముద్రము, వా అంటే సాకు వావు తిప్పి స్వా, అది వాది అంటే విష్ణుమూర్తి. అంటే ఆ సముద్రం పైన విష్ణుమూర్తి ఆ యొక్క సర్పం మీద కూర్చో ఉన్నాడు. స్వా రా అంటే రాముడు, గా అంటే గంగం కింద కూర్చున్నాడు. ఆ పక్కన సున్నా ఉంది, అది వరల్డ్. అంటే ఈ ప్రపంచానికే స్వర్గం. స్వర్గంలో ఉన్నాడండి శ్రీకృష్ణుడు. వేరే దేవుడు ఎక్కడో ఉన్నాడంటే మనం చదివే చదువులాగే ఆ సరస్వతి రూప దర్శనంలోనే మనకి ఆ దేవుడు కనిపిస్తున్నాడు. అదే పార్వతి లక్ష్మి సరస్వతి రూప దర్శనంలోనే మన ఇంట్లో మన మనసుతో మాట్లాడుతుంది. ఆ అమ్మ బ్రహ్మచారి అమ్మ. ఓం సత్యం, ఓం సత్యం.